2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి పాత్రధారి సూత్రధారి పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాపు అంశాన్ని తెరపైకి తెచ్చి పవన్ని కాపు నుండి సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకు ఒక కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే కాపులు కాని కాపు నేతలు ఈరోజు ఆ సామాజిక వర్గాన్ని రాజకీయంగా వినియోగించేందుకు చేస్తున్న క్రమంలో ఆ సామాజిక వర్గం ఐక్యత ఎలా ఉండబోతుంది అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి పొగిరి సురేష్ బాబు మనతో ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గం జరుగుతున్నటువంటి ఈ కుట్రని కొట్టేందుకు జగన్ వ్యూహాన్ని ఈరోజు పూర్తిగా మట్టుమాయం చేసేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక కాపుల నుంచి పవన్ను దూరం చేసేందుకు జగన్ ఒక కుట్ర పన్నుతున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయంటే, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీ అన్నది ఒక నకిలీ కాపు సంఘాలని, నకిలీ కాపు నాయకుల్ని ప్రవేశపెట్టి ఈ మధ్యన తోట త్రిమూర్తులు గారి ఇంట్లో మీటింగులు జరిపించడం అన్నది ఒక కార్యక్రమం నడుపుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఏంటంటే కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరంగా చేయాలన్నటువంటి కుట్ర. వీళ్ళు వాస్తవంగా వీళ్ళే కాపు నాయకులు అనుకోవడానికి మనం ఎప్పుడూ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా పరంగా కానీ ఏ రకంగా కాపులను చూసుకున్నా దాదాపు 30% వరకు ఉన్నటువంటి కాపుల్లో ఈ కుహనా రాజకీయ నాయకులు అనేవాళ్ళు పార్టీ కోసము ఈ కులాన్ని వాడుకొని వాళ్ళ పదవులు సంపాదించుకోవడానికే ఈ మీటింగులు పెట్టుకుంటున్నారు తప్ప ఇది పవన్ కళ్యాణ్కి కాపుల నుంచి ఎటువంటి ప్రతిఘటన రాదు. వాస్తవంగా కాపులు అనేవాళ్ళు ఉన్నారు. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తిగానే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలు అన్ని సామాజిక వర్గాలను ఐక్యత తేవడంలో సక్సెస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇటువంటి కుట్రని ఎదుర్కొనేందుకు తనంతగా తను కూడా ఒక వ్యూహం రచించబోతున్నారంటే, ఆయన ఎప్పుడూ కూడా కులాలకి వ్యతిరేకంగా, ఒక కులానికి వ్యతిరేకంగా కానీ ఒక కులానికి ఫేవర్గా కానీ ఎప్పుడూ ఉండరు. ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా చూసే వ్యక్తి ఆయన. ఇలాంటి కుట్రలు కుతంత్రాల వలన ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందలేదు. ఈ కుట్రలు భగ్నం చేయడానికి మేమందరం ఉన్నాము. మేమందరం కాపు నాయకులమే. మేము చదువుకున్న రోజుల నుంచి కూడా కాపు సంఘాలను లీడ్ చేస్తున్నాము. కాపులు, ముఖ్యంగా కాపులు ఉన్నత కోసం పనిచేసే వాళ్ళం మేము. వీళ్ళ పార్టీల కోసం, పదవుల కోసం ఆ క్షణానికి కాపు సంఘాలని, ఈ కుల సంఘాలను వాడుకొని పదవులు సంపాదించుకోవడం, మళ్ళీ వాళ్ళు సంపాదించుకోవడం తప్ప వీళ్ళెవరూ కూడా నిజమైనటువంటి కాపు నాయకులు కాదు. వాస్తవంగా కాపు మీద అభిమానమే ఉండుంటే ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు కులాల గురించి మాట్లాడిన వాళ్ళు, ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారికి 3 సార్లు ఆయన సీఎం అవ్వాల్సిన కేడర్లో ఉన్నటువంటి వ్యక్తి, మరి కాపు కులస్తుని ఎందుకు ఒక బలంగా ఆయన్ని సీఎం చేయలేకపోయారు? ఆయనకు అర్హత లేదా? కులము అన్నది ఒక ఆరోపణ తప్ప అది కులము పవన్ కళ్యాణ్ ఎవరు దూరం చేయలేరు. కానీ ఈరోజు కాపు కులాన్ని బేస్ చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే నాయకులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నట్టు ఈ కవ్వింపు చర్యల వెనక ఎటువంటి వ్యూహం దాగుంది అంటే, వ్యూహం ఉంది. వైసీపీ వాళ్ళైతే ఖచ్చితంగా కాపుల్ని దూరం చేద్దామన్నటువంటి ఒక దుర్మార్గం వ్యూహం తెలుతుంది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ కాపు నాయకులు ఎన్నో సమర్థిస్తున్నారో ఒకరో ఇద్దరో మాట్లాడేస్తే వాళ్ళు కాపు నాయకులు కాదు, వాళ్ళే నాయకులు కాదు. కాపు నాయకులు అంటే ఎవరవుతారంటే కుల సంఘాల్లో ఉంటూ వాళ్ళ కులంకి సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, వారికి ఫైనాన్షియల్ పరంగా ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు కాపు సంఘ నాయకులు. వీళ్ళు పార్టీల్లో పదవులు ఆశించిన వాళ్ళు. మేము చూస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి 1993 నుంచి చూస్తున్నాను. నేను రాజకీయంలో ఫస్ట్ కుల సంఘం శ్రీకాకుళం జిల్లాలో పెట్టింది మేమే. అలాంటప్పుడు కూడా కులాలకు అతీతంగా ఎలా పనిచేయాలన్న దాని మీద ఒక సిద్ధాంతం ఉంటుంది. రాజకీయంగా పనిచేసేటప్పుడు ఆ తీరు ఎలాగ ఉంటుంది, ఇదన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా చేయలేరు. ఈరోజు కాపు కులంలో బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్, బలమైన నాయకుడు, ముఖ్యమంత్రి అవ్వగల సత్తా ఉన్న నాయకుడు. కానీ కులాన్ని వెంటేసుకోకుండా అందరు అభ్యున్నత కావాలని రాష్ట్రం
పాడైపోకూడదని 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసేసింది రాష్ట్రాన్ని. ఇలాగ చేసింది కాబట్టి ఒక ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశించకుండా త్యాగం చేసి మరి బీజేపీని, తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఒక వ్యూహంతో, ఎలియన్స్ తోటి వెళ్ళడం వలన ఈరోజు ఒక దుష్ట శక్తుల్ని మన రాష్ట్రం నుంచి మనం ఆపగలిగాం. చూస్తే కనుక ఆయన తెగువ త్యాగం రెండు వెర్సి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో నెగోషియేషన్ చేసి ఆయనకిచ్చిన సీట్లను కూడా తగ్గించి వేరే పార్టీకి ఇచ్చి రాష్ట్ర అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం విధ్వంస పాలనతో పారతోలేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో 2 ఏళ్ల పాలనలో జరిగినట్టు అభివృద్ధిని చూడలేకే జగన్ ఇటువంటి కుల రాజకీయాలకి పాల్పడుతున్నారంటే అవునండి, ఖచ్చితంగా అదే. ఎక్కడ మళ్ళీ ఈ రాష్ట్రంలో వైసీపీ కనబడకుండా పారిపోద్దేమో, ఎక్కడ ఈ పార్టీ మళ్ళీ పరాభవం పొంది మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా గెలదేమో, రాష్ట్రంలో ఉందేమో, అందుకు ఈ కులాలను విడగొట్టి కులాల చిచ్చులు పెడితే నెక్స్ట్ లబ్ధి పొందవచ్చు అన్నటువంటి ఒక దుర్మార్గం ఆలోచనతో ఉన్నారు తప్ప భవిష్యత్తులో ఎప్పుడూ కూడా అలా కుల సిచ్చు పెట్టి కానీ తక్కువ ఎదురు వ్యక్తులను అంచనా వేసి కానీ చేస్తే వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కాలేరు. మళ్ళీ ఇదే కూటమి అన్నది ఈ 2 సంవత్సరాల పరిపాలన మనం చూసాం, అంతకుముందు పరిపాలన మనం చూసాం. నేను పిఠాపురంలో ప్రతిదీ కూడా అప్పుడే చెప్పున్నాను. ఈరోజు మనం ముగ్గురము కలిసి ఒక రాష్ట్రానికి మంచి చేయాలన్నది వచ్చింది తప్ప పదవులే ఆశిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ 2024లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచి ఉండేవారు. అయినా కానీ మనమందరము కలిపి రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన త్యాగం చేసి ఈరోజు ఎలియన్స్తో వచ్చారు. కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలన చూడండి, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఇండస్ట్రీలు చూడండి, అప్పుడు ఏమైనా వచ్చినాయా? ఇవన్నీ కూడాను జగన్కి కన్ను కుట్టట్ట పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ఈరోజు ఆయన మళ్ళీ పార్టీ పరిరక్షణతో పాటు తన లైమ్ లైట్లోకి తెచ్చుకున్న కాపులను వేదికగా చేసుకున్నారంటే ఇప్పుడు కాపులను వేదికగా ఆయన చేసుకున్నారన్న కుతంత్రం అన్నది జరుగుతుంది తప్ప కాపులను వేదికగా చేసుకోవడానికి కాపులు ఏమన్నంత జడ్డోలు కాదండి. మేమేమీ జడ్డోలం కాదండి. ఏమన్నా 4-5 కూర్చొని ఒక మీటింగ్ పెట్టేసి ఇది కాపు సంఘం అంటే కాపుల జనాభాకి వీళ్ళు కూర్చున్న మనుషులకి 1%, 0.1% కూడా లేదు. వీళ్ళు చెప్పినంత మాత్రాన కాపు కులస్తులు అన్నారు ఇంటర్నల్గా అందరూ ఉన్నారండి. ఎవరు కూడా బయటికి రారు, వాస్తవంగా అభిమానస్తులు ఎవరు కూడా బయటికి రారు. కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్ ప్రాతిపదిక చూసుకునే నాటి నుండి నేటి వరకు BCDలోనే ఇంకా మీరు మగ్గుతున్నారు. మీ సామాజిక వర్గం అభివృద్ధి కోసం ఇప్పటికి కూడా ఏ నాయకుడు కూడా ముందుకొచ్చి ఒక మాట ఆడే పరిస్థితి లేదు. కేవలం పదవుల కోసం ఎంపర్లాడడం తప్ప ఆ సామాజిక వర్గం స్థితిగతుల గురించి ఎప్పుడు కూడాను నోరెత్తి మాట్లాడినటువంటి నాయకులు ఈరోజు కాపు సంక్షేమ నాయకులుగా చెప్పుకున్నారంటే వాస్తవంగా ఇప్పుడు పెట్టుకున్న కాపు సంక్షేమ నాయకులు ఎవరు కాపు సంక్షేమ నాయకులు కాదండి. ఇప్పుడు మీటింగ్ పెట్టారు వీళ్ళు కాకినాడలో. అప్పుడు వీళ్ళందరికీ కూడా బీసీలోకి తీసుకొచ్చి రిజర్వేషన్ ఇస్తాం అని అడిగిన వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కాకినాడలో మీటింగ్ పెట్టి చెప్పాడు, నేను రిజర్వేషన్ మీకు ఇవ్వను అని. ఎక్కడ రిజర్వేషన్ ఇస్తే వీళ్ళ స్టేటస్ తగ్గిపోద్దేంటో, మేము దిగువ కులాలు నిమ్మన కులాలు అంటారేటో అన్న బాధలో కులాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తున్నారు వాళ్ళు. కాపు కులం కాని కాపు నాయకులు కాపు కులం కాని కాపు నాయకులే. కాపు కులం అయితే వాళ్ళ కులస్తులందరూ అక్కడ పేదలు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళు సహాయం చేయండి, వీళ్ళు రిజర్వేషన్ తెప్పించండి. లేకపోతే ఇక్కడ మనకు BCD వస్తుంది, OBC వస్తుంది, అక్కడ OBC కూడా రావట్లేదు. వాళ్ళందరికీ OBC కోసం పాటుపడట్లేదు. ఎందుకు? వీళ్ళు ఒక్కడేదో ఈ ఉన్న జనాభాలో ఒక 1%, 0.1%, 0.2% ధనికులుగా ఉండి రాజకీయంలో ఉంటే సరిపోయిద్దా? మిగతా వాళ్ళందరూ ఈ రేషియోలో రావాలి కదా. వాళ్ళకి తామాషా పద్ధతిలో వాళ్ళకి కూడా పదవులు రావాలంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తం చేయాలి కదా. దానికోసం మీరు ఎందుకు అడగరు? అది అలాగ అడగకుండా ఈరోజు ఆ కులం సంబంధించినటువంటి చరిస్మాను అడ్డు పెట్టుకొని వ్యక్తిగత లబ్ధి పొందేందుకు ఆ నాయకులు చేసిన ప్రయత్నంలో భాగమే కాపుల నుండి పవన్ దూరం చేసిన కుట్ర. కాపుల నుంచి పవన్ ఎవరు దూరం చేయలేరండి. మేము కాపులం అందరము ఆయనకి తండోపతండాలుగా ఉన్నారండి. ఈరోజు ఆయన ఆజ్ఞాపిస్తే ఒక్కొక్క జిల్లా నుంచి లక్షల మంది బయలుదేరతారండి ఆయన కోసం సపోర్ట్గా. ఆయన ఒక కులాన్ని పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకోలేదు ఆయన. ఈ రాజకీయం వీళ్ళేదో కుట్రలు పన్నేసి చేసేస్తామంటే వీళ్ళ వరకు ఎవరు వచ్చారు? వీళ్ళు చెప్పిందే వేదం కాదు. అసలు వీళ్ళు నిజంగా కాపు సంఘం నాయకులే కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు అంటే రాజకీయం చేసుకుంటారు, కులాన్ని అడ్డు పెట్టుకుని మా కులం కింద ఉంది, నాకు పదవి కావాలి, మినిస్టర్ కావాలి, నేను ఇంకేదో పదవి కావాలని కోరుకునే టైప్ తప్ప వీళ్ళు కాపు సంక్షేమం కోసం వచ్చిన వాళ్ళు కాదు. కేవలం ప్రస్తుతం 2 ఏళ్ల పరిపాలన అనంతరం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
దుర్భాషలాడే పరిస్థితి. అందులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని కూడాను ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టే ఈరోజు మేము పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశామంటారు. కానీ ఎవరైనా కూడా పవన్ గురించి ఉద్దేశించి మాట్లాడితే మాత్రం ఎవరూ తగ్గొద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటి నుండి పవన్ కళ్యాణ్ పదవి రావడానికి భయపడతారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, లేదంటే ఈ మధ్యన తగ్గాడు కానీ మన కొడాలి నాని, లేకుంటే తోట త్రిమూర్తులు గారు, వీళ్ళు మాట్లాడిన పార్లమెంటరీ లాంగ్వేజ్లో లేవండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీగా కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక బాధ్యతగా పౌరుడు ఎవరైతే ఉన్నారో అలాంటి నోడు దుర్భాషలు ఆడరు. వాళ్ళు దుర్భాషలు ఆడితే మనం ప్రతిదీ వీళ్ళలాగా మేమెందుకు మాట్లాడతాం? మేము జ్ఞానంతో వచ్చిన వాళ్ళం పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు మేము కానీ జ్ఞానంతో వచ్చిన వాళ్ళు. మేమందరం కూడా వీళ్ళలాగా మనం రోడ్డు మీద కూర్చొని మాట్లాడు. చట్టపరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ చట్టపరంగా ఏదైతే ఉందో చట్టపరంగా మేము వెళ్తాం తప్ప వీళ్ళలాగా మేము రోడ్డు మీదకి వచ్చి లంగనాచోళ్ళలాగా మాట్లాడే పరిస్థితి మాకైతే రాదు. మేము అంత దుర్మార్గులం కాదు. తర్వాత భాష ముఖ్యమండి. ఈ ప్రజాస్వామ్యం ఉంది కదండి, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం మాట్లాడాలి. అలాగే మనకు రాజ్యాంగ పదవి ఏదైతే ఉందో రాజ్యాంగ పదవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఆ భాష, దువ్వాడ శ్రీనివాస్ భాష, ఆయన చేసిన యాక్టివిటీ, ఆయనకు ఉన్నటువంటి చరిస్మా, ఇవన్నీ చరిస్మా అంటాం అవి. వీళ్ళందరూ కూడా నొటోరియస్, వీళ్ళందరూ కూడా. సో అవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అది సరిదిద్దుకోవాలి. వీళ్ళ భాష వీళ్ళని చూసి ఇంకొకటి వచ్చి మంచి మాట్లాడితే ఇంకొకటి నేర్చుకుని మంచి భాష నేర్చుకుంటాడు. వీడు తిడితే ఇంకొకటి తిట్టడం అన్న రాజకీయం మాకు రాదు. కానీ వాళ్ళు ఆ పోకడే ఈరోజు ఆ పార్టీలో వాళ్ళకి ఆ పదవులు అలంకరింప చేయడంలోనూ జగన్ని దగ్గర చేయడంలో కూడాను దోహదపడింది కాబట్టే ఆ పందాపు లీడ్ తీసుకు. అవును, అది వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశం ఏంటంటే ఆయన ఇక్కడ వాస్తవాలను తెలుసుకోడు. ఆయన ఎక్కడో కూర్చుంటాడు, తాడేపల్లిలో కూర్చుంటాడు, ఆయనకి భయం బయటకు రావడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక తిట్టేసి 2 వీడియోలు పెడితే ఈ గొప్పోడు నా గురించి పొగిడాడు అనుకునే పరిస్థితిలో ప్రీవియస్లో ఉండేవాడు. ఇప్పుడు జగన్ గారు కూడా తెలుసుకున్నారు ఇలాంటి నాయకుల్ని ఎంటర్టైన్ చేయకూడదు. వాస్తవంగా నేను ఒక బీయింగ్ ఎడ్యుకేటెడ్గా ఒక 2 MScలు చదివాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇలాంటి కుల దూషణ కానీ, లేకపోతే పరోక్ష భాష కూడా దుర్మార్గమైన భాష కానీ, తర్వాత పార్లమెంటరీ భాష మాట్లాడకుండా ఉండవాళ్ళు ఎవరు కూడా, తర్వాత నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయంలో వస్తే ఏ దేశము బాగుపడదు, ఏ రాష్ట్రము బాగుపడదు, ఏ ఒక్కడు కూడా బాగుపడ్డు. కానీ మాజీ ముఖ్యమంత్రి 16 నెలల పాటు ఆర్థిక నేరంలో 16 నెలలు జైల్లో ఉండి శిక్ష అనుభవించొచ్చాడు. ఆయనకే ప్రజలు గౌరవించినప్పుడు ఆయనకు ఒత్తాసపడుతూ ఇలాంటి తప్పుడు మాట్లాడిన వాళ్ళని కూడా ఆయన కలుపుకు పోరు అని ఎలాగనుకుంటున్నారు? కలుపుకు పోరు, వాస్తవంగా అయితే ఆయన తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చు, అది ఆర్థిక నేరమని నేను కూడా అనను. నేరం నిరూపణ అయిన తర్వాత నేరగాడు అంటాం. నిరూపణ కాకముందు నేరారోపణ చేయబడిన ప్రాసిక్యూట్ చేస్తారు. అది తెలిస్తే అది నిజమని నిరూపిస్తే అప్పుడు నేరగాడు అంటాం. కానీ ఆయన వరకు ఆయన ఇండివిజువల్గా కంపెనీలకు సంబంధించి ఆయన నేరారోపణలు చేయబడ్డాయి. రాజకీయంలో ఇక ఆయన తెలుసుకున్నాడు ఇలాంటి తెలిసి తెలియని వ్యవహారాలు తెలుసుకోకూడదు అని తెలుసుకునే వ్యక్తి ఇలాంటి కులదోషం ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా దూరం పెట్టుకుంటే ఆయనకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, అన్ని రకాలకు కూడా ఆయనకే మంచిది. ఆయనకు ప్రజలు అభిమానిస్తారు. ప్రజల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు వాస్తవంగా ఏ పార్టీ అయినా కానీ వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన పెట్టిన కొన్ని పథకాలు ప్రజలకి చక్కగా అందాయి, చక్కగా ఉపయోగపడినాయి. ఈరోజు ఆ పథకాల వల్లనే ఆయన అలా తండ్రి చేసినటువంటి మంచి కార్యక్రమం వల్లనే మొన్న 2019లో ఆయనకి పట్టం కట్టడం అన్నది జరిగింది. ఆ తరువాత విధ్వంస పాలన అన్నది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇంకా ఎవరి భ్రమలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు నమ్ముకున్న పార్టీని నడిపించుకుంటారు. కానీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని, నోటు దురుసున్న నాయకుల్ని, నోటుకు వచ్చినట్టు మాట్లాడే నాయకుల్ని ఒక స్థాయి ఉంటుంది, ఒక కేడర్ ఉంటుంది కదా. ఆ కేడర్ ఉండేవాడు మాట్లాడాలి కదా. ఏం భాష అండి అది? అంబటి రాంబాబు గారిది, దువ్వాడ శ్రీనివాస్ గారిది. వాళ్ళు బయట రోడ్డు మీద చేసే యాక్షన్లు ఏంటండి? వాళ్ళు ఫోన్లో మాట్లాడే భాష ఏంటండి? వాళ్ళు కాపు నాయకులు అని చెప్తారు. కాపు నాయకులు అంటే ఇలాగుంటే కాపు నాయకులా? ఆడు మాట్లాడితే అది విరుద్ధమా? నేను కూడా తప్పు మాట్లాడిన వాడు అన్నది. ఆయన మాట్లాడితే మంచా? ఆయన ఎవడికి నీతి ఏం చెప్తాడు?
ఆయన వెనకత్తలు తిరిగినటువంటి ఆడవాళ్ళని వేధించి ఫోన్లో మాట్లాడి ఏదో చేయాలి అన్న భ్రమలు పెట్టినోడు ఒక సందేశాన్ని కాపు కులానికి ఏమిస్తాడు, పార్టీకి ఏమిస్తాడు? ఇలాంటి ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యం రేపు స్థానిక సంస్థలు ప్రాదేశిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కాపుల అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఏం లేవండి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నా, కూటమి నాయకుల్లో కూడా ఐక్యత కావాలి. ఎందుకంటే ప్రజల సంక్షేమం మనకు ముఖ్యం తప్ప ప్రజలకి మోసం చేసి మనం చేస్తామంటే ఎవరు పోలేము. కూటమి నాయకులు అందరూ కూడా యునైటెడ్ అయ్యి ఐక్యతతో పనిచేసి అండర్స్టాండింగ్తో పనిచేస్తే ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం అనేది వస్తుంది. మోసం చేస్తే మోస ప్రభుత్వం వస్తుంది, తర్వాత ప్రజలే మోసపోతారు. స్థానిక సంస్థల ఎందులో మళ్ళీ వీళ్ళు కొట్టుకొచ్చే పరిస్థితి అన్నది ప్రజెంట్ లేదు. ఖచ్చితంగా ఈ కూటమి సిస్టమేటిక్ వెళ్తుందనే నేను అనుకుంటున్నాను. సమస్యలు అన్నీ ఉంటుంటాయి, అవి ప్రస్తావించవచ్చు తర్వాత మనం. చూస్తే కనుక ప్రస్తుతం కాపుల నుండి పవన్ కళ్యాణ్ దూరం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో కాపుల ఐక్యత తిప్పి కొడుతుంది. కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు కాపుల అంశాన్ని తెరపైకి తెచ్చి పవన్ను దూరం చేయాలనుకున్న దుర్బుద్ధి మాత్రం కాపుల ఐక్యతను ఎక్కడ కూడా చెల్లా చెదురు కాకుండా కాపాడుతుందన్నటువంటి మనోధైర్యాన్ని చెప్తున్నారు. కాపు సామాజిక వర్గం పురోగతికి, అదేవిధంగా ఆ సామాజిక వర్గం స్ఫూర్తికి పాటుపడే నాయకులే ఈరోజు కాపు నాయకులు. అందులో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని సామాజిక వర్గాల మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని కాపుల నుండి దూరం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి తాలూగా కుట్ర ఎట్టి పరిస్థితుల్లో ఫలించకపోదు. అందులో భాగంగానే ప్రస్తుతం కాపుల ఐక్యతను చాటేందుకు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నిక కావచ్చు, ప్రాదేశిక ఎన్నికల్లో ఆ ఫలితాలే ఆయనకి మూతోడు జవాబు ఇస్తాయని చెప్పి సురేష్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ప్రాదేశిక ఎన్నికల్లో ఆ ఫలితాలు జగన్కి గొడ్డలు పెట్టు కానున్నాయా, లేక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోని దెబ్బ తగలుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.